అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మినీ మహానాడుతో పండుగ వాతావరణం నెలకొంది. 80 ఏళ్లు నిండినప్పటికీ యువకుల్లా ఇప్పటికీ సేవలందిస్తున్న వారిని మినీ మహానాడులో సన్మానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. నర్సీపట్నం మినీ మహానాడులో 4000 మంది శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానించినట్టు చింతకాయల విజయ్ తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. టీడీపీ ఆవిర్భావం మొదలు నేటికి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతోందని పలువురు నేతలు చెప్పారు. ఉద్యోగాలు లేవు, మళ్ళీ కంపెనీ ఎక్కడ ఉంటుందా? బెడ్రూమ్ కూడా లేదు కంపెనీలో. ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉంటారు, ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉండరు, ఉద్యోగాలు ఉండరు, ఆఫీస్ ఉండరు, పనిచేసే ఉండరు, ఏముండరు, కంపెనీ మాత్రం ఉంటాయి. అది మ్యాజిక్. ఈ లండన్ పట్టిన అర్థం కాదు. ఫోన్లే నేను ఎంత దొంగతనం కూడా చేయడం ఎందుకు మాట్లాడానంటే లెక్క నుంచి సాగా అన్నప్పుడు డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బు క్యాష్ రూపంలో తీసుకున్నారు. ఆ క్యాష్ రూపంలో ఉన్న డబ్బుని వీళ్ళు ఏం చేయాలి? ఎలక్షన్ ఖర్చు వస్తున్నారు. తీసుకెళ్ళి కంపెనీలో వైట్ చేశారు. వైట్ చేసి ఎక్కడ తీసుకొచ్చారు? మళ్ళీ ఆయన సొంత కంపెనీ అయిన భారతీయ సిమెంట్ తీసుకొచ్చాడు. గాడిలో వచ్చాడు. అంటే ఏంటి? క్లియర్ గా లెక్కల్లో సంబంధించిన డబ్బుని నేను వాడుకున్నానని క్లియర్ గా మెసేజ్ ఇచ్చినట్టే కదా. అంటే జనాలు నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసాను, చదవాలి. రోజు మన పొలిటిక్స్ పేపర్ చదవాలి. ఏంటంటే అది ఈ మధ్యన మనకి 40% పైన చావులన్నీ కూడా లెక్క జరుగుతున్నాయి. 19